3,00,000 ఎకరాలకు ఒక్కటి స్టెబిలైజేషన్ వస్తుందని నా ఆలోచన. ఎస్ బాలాజీ గారు, మీరు తొందరపడ్డారు. మీరు పన్నులు పదే పదే కావాలన్నారు, డే అండ్ నైట్ కష్టపడ్డారన్నారు. కానీ వాళ్ళ ఫలితం నాణ్యత లోపం, అవినీతి మరకలు. మీరు భరిస్తారా, బేరు చేస్తారా? వెంకట్ గారు నేను ఏమంటున్నట్టే, తెలంగాణ రైతాంగం సంబంధించినటువంటి కన్నీళ్లు తుడచడం కోసం పడ్డ తపనే తప్ప తొందర కాదది నాకున్న ఆలోచన. అదే క్రమంలో ఇప్పుడు మేడిగడ్డలో జరిగినటువంటి సంఘటన ద్వారా దాన్ని ఎట్లా రికవర్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా పునరింపజేయాలి, దాన్ని ఎట్లా ఆ ప్రాజెక్ట్ని బాగుపరచుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పోయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పోయినా, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి పోయినా వీరందరూ మంత్రులు వెళ్ళారు, పరిశీలించండి, దాని మీద అవగాహన చేయండి, ఇంకేదైనా దాన్ని ఎట్లా మనం రికన్స్ట్రక్ట్ చేయాలని ఆలోచన చేయాలి తప్ప ఇప్పుడు ఏఎన్సీ గారు క్లియర్ కట్ గా చెప్పారు, మీకే పవర్ ప్లాంట్ పైన ఇచ్చినారు, ఏం జరిగింది, ఎందుకు మేము దీన్ని కట్టగలిగినాము, ఎందుకు మేము కట్టాలనుకున్నాం, దీని ద్వారా వచ్చిన ప్రయోజనాలు ఏంటి, ఏం జరిగింది క్లియర్ కట్ గా చెప్పినారు. ఇప్పుడు కావాల్సింది ముందుకు పోవాల్సిన అంశాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన మరకలేయడం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు పెద్ద తప్పు అంటారు. నేను ఇప్పుడు విఠలరావు గారు చెప్పినారు, ఓకే ఇప్పుడు 65 కోట్లు అని చెప్పినారు సార్, ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ కోసం దానికి సంబంధించిన నిర్మాణం కోసం 65 కోట్లు అన్నారు, మళ్ళీ 3,500 కోట్లు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి, దీన్ని ఎట్లా డెవలప్ చేయాలో ఆలోచన చేయండి, దీన్ని ఎట్లా కాపాడాలో ఆలోచన చేయండి, దీన్ని కాపాడితే ఎట్లా రైతులు అసలు పనికిరాదు అంటారండి బాబు, అసలు పనికిరాదు, అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అంటున్నారు కదా సార్. నేను ఏమంటా వెంకట గారు 2 అంశాలు సార్, 13 సంబంధించిన డిపార్ట్మెంట్ సార్, సెంట్రల్ వాటర్ కమిషన్, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా 13 సంబంధించిన అనుమతులు ఊకనే ఇస్తే సార్. నేను ఏమంటున్నా, కేంద్ర జనవనరుల సంఘము, ఎన్విరాన్మెంట్ అనుమతి, డిపార్ట్మెంట్ అనుమతి, దానికి స్టడీ చేసి నేను 1 నిమిషం చెప్పిన ఒకటండి, కేంద్ర అనుమతులు ఏదానికి ఇచ్చారు, నీరు 195 అవైలబుల్ ఇచ్చారు. తర్వాత మీరు ఎక్కడ కట్టుకున్నా మీ ఇష్టమన్నారు, మేడిగడ్డ మీద కానీ అన్నారు, వాళ్ళకి ఏం కామెంట్ లేదు, ఎక్కడ మీకు నీరు సౌకర్యం ఉంటే అక్కడ కట్టుకోమన్నారు 2-3. కానీ ఈ మేడిగడ్డ డిజైన్స్ వాళ్ళతో అప్రూవ్ చేయించినట్టయితే సిడబ్ల్యూసీలో ఒక డిజైన్ వింగ్ ఉంటుంది, ఆ డిజైన్ వింగ్ పంపలేదు వీళ్ళు, అది పెద్ద మిస్టేక్. పంపలేదు వీళ్ళే, స్టేట్ అథారిటీ అది పెద్ద మిస్టేక్. అనుమతులు నీళ్ళకున్నాయండి, డిజైన్ కు లేదు. రైట్ రైట్ సంజయ్ రెడ్డి గారు టైం అవుతుంది. బాలాజీ సంజయ్ గారు, ఆయన ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేని ఒక ఇంజనీరింగ్ ఆయన చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే ఒక్కటండి, తప్ప అందరు చేస్తారు, మేము కాదనం, ఒప్పుకున్నాడే ధన్యుడు, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఇంకా 10 రూపాయలు కాదు 100 కోట్ల అవినీతి అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. నేను అనేది ఏంటంటే అసలు ఆ ప్రాజెక్టే పనికిరాదు, మొత్తం దాన్ని కూలగొట్టాలి, దాన్ని మొత్తం తీయాలంటే 2 సంవత్సరాలు టైం పడుతుంది తెలుసా అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా మీరు మొండి వాదన వదలండి. తెలంగాణల కోసం పాపం రైతాంగం కోసం చాలా చొరవ చూపించేసి ప్రాజెక్టు కట్టిరు తమ్ముడు, మీరు కాదంటలేదు. కానీ ఎందుకు అక్కడ మేనేజ్మెంట్ లోపం జరిగింది, అంత పెద్ద ప్రాజెక్టు జరిగినప్పుడు మేనేజ్మెంట్ అంటే ఎవరు, తెలంగాణ ప్రభుత్వం, ఎందుకు దాని మీద శ్రద్ధ పెట్టలేదు అనేది తెలంగాణ ప్రజల ఒక క్వశ్చన్ అడుగుతుంది ఈరోజు. ఇక్కడ కూడా మీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేనో లేకపోతే మినిస్టర్ చెప్తున్నాడు, నిపుణులు చెప్తున్నారు అది రాంగ్ అని చెప్పేసి. సంజయ్ గారు చివరగా చెప్పండి, కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఒక్క మాటలో? డెఫినెట్ గా అండి, అది దాని నిపుణులు ఇప్పుడు సిట్టింగ్ జడ్జి అనేది ఒకటి విచారణ అయితే దాన్ని ఏ రకంగా అది నిజంగా మొత్తం అసలు దాని వల్ల యూజ్ అవుతుందా, లేకపోతే దాన్ని మళ్ళీ పడగొట్టేసేయాలా, మళ్ళీ మంచిగా చేయాలా, దాని వల్ల ఎంతవరకు అనేది కూడా మరి ఇంజనీర్లను తీసుకోవాలి. చాలా పెద్ద పెద్ద నిపుణులు ఉన్నారు కదండి, ఇది ఒక ఇల్లు కాదు కదా, ఇది ఒక ఇల్లు ఒక కాంప్లెక్స్ కాదు, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద సమస్య ఎలా ఉంది ఏందనేది అందరు వెళ్ళాలి, చర్చించుకోవాలి, అది ఉంటది. ఎందుకంటే ఏదైనా అక్కడ కంపల్సరీ ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. మనం ఏదో కాంట్రాక్టర్లకు మనం ఇచ్చేసినాము వాళ్ళు కట్టేశారని కాదు, మీరు దగ్గరుండి చూసుకోవాలి. ఇలా పక్కన పెడితే తెలంగాణ మేడిగడ్డ అన్నారు అంటే ఇప్పుడు కాళేశ్వరం కొన్ని బ్యారేజ్లు కూలుస్తారు, కూల్చడమే ఒక ఆల్టర్నేటివ్ అంటున్నారు. కూల్చే అవసరం ఉంటుందా? కొన్ని బ్యారేజ్లు కూల్చే అవసరం ఉంటుందా?
బ్యారేజ్ ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ కావాలండి. అది ఎందుకొరకంటే ఆ ఉపయోగం లేదు అని ఎప్పుడు ఎవరు చెప్పలేరు. అది ఇన్వెస్టిగేషన్ అయితే తర్వాత దీన్ని బ్యారేజీలో అంత పోర్షనే పోయిందా, మిగతా బ్లాక్స్ పోయినాయా, మరి మిగతా బ్లాక్స్ పోతే మొత్తం ఎన్ని బ్లాకులు తీయాలి, 6-7 బ్లాకులు కూడా తీయాలి అన్న కూడా వచ్చినాయి అన్నారు. కాబట్టి ఇట్ రిక్వైర్స్ థరో ఇన్వెస్టిగేషన్. 7 బ్లాక్ కూల్చి మళ్ళీ కట్టాల్సింది. 7 పోయింది, 6 పోయింది, 8 పోయిందని నిన్న చూశారు. అందుకొరకు ఇది థరో ఇన్వెస్టిగేషన్ అయితే అసలు ఇది పనికొస్తుందా లేకుంటే రీడిజైనా లేకుంటే అనేది ఒక సబ్జెక్ట్. అది హై లెవెల్ కమిటీ డిసైడ్, నేను చేసే కాదు. ఇప్పుడు ప్రస్తుతంగా కనీసం స్టెబిలైజేషన్కు ఆ 15 లక్షలకు కనీసం ఒక 100 టీఎంసీ కావాలి. ఆ 100 టీఎంసీకి ఎక్కడి నుంచి తెస్తారనే సబ్జెక్ట్ కాదు. 100% నేను చెప్తున్నాను. కనీసం 1 టీఎంసీ వాటర్ పైనుంచి అంటే కింద నుంచి కాక ఆ కాన్ఫ్లెన్స్ పాయింట్ నుంచి అయినా తీసుకొస్తే అట్లీస్ట్ ఇదే రిజర్వాయర్ లేస్తే ఈ వాటరు ఇప్పుడు మీకు స్టేజ్ 2 ఉన్నదండి సూర్యాపేటకు. మన వాటర్ యాక్చువల్గా వీ షుడ్ అప్రిషియేట్ కాళేశ్వరంలో ఆ వాటర్ తోటే సూర్యాపేట పోయింది ఉండండి. కాళేశ్వరంలో 30 టీఎంసీ మొన్న ఎల్ఎండి నుంచి డైవర్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఎస్ఆర్ఎస్పీలో లేట్ ఫ్లోస్ వచ్చినప్పుడు ప్లాంటేషన్ కావాలన్నప్పుడు 15 lakh acres అది ఎంత పెద్ద ఇష్యూ అండి. కాబట్టి స్టెబిలైజేషన్ అన్న ఈ రోజు కాపాడగలిగితే మినిమం 1 టీఎంసీ వాటర్ చేవెళ్ళ ప్రాంతానికి ఎట్లకెళ్ళి తీసుకొచ్చినా ఇది ఫర్దర్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కొరకు అది సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. కాళేశ్వరం మీద ఫర్దర్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రావాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి చర్చలో పాల్గొన్న విఠలరావు గారికి, దూదిమిట్ట బాలరాజు యాదవ్ గారికి, సంధ్యారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో విషయంతో మళ్ళీ కలుద్దాం.